बीआरएस बीजेपी के साथ आधी रात को चर्चा कर लिए तय हो गए। अभी बीआरएस वाले बीजेपी वाले को जिताने के लिए काम कर रहे हैं। इसीलिए मैं साफ एक बात कहना चाहता हूं, अगर कोई भी अचानक ऐसे वैसे अगर बीजेपी को वोट दिए, आने वाले दिनों में एससी एसटी बीसी माइनॉरिटी रिजर्वेशन पूरा निकाल देंगे, वही बात कह रहे हैं। इसीलिए नरेंद्र मोदी जी ये कह रहे हैं कि इस बार 400 पार 400 इसीलिए रिजर्वेशन आरक्षण को रद्द करने के लिए कोशिश कर रहे हैं। सोचकर सब मिलके इस बार कांग्रेस को जिता, तभी एससी एसटी ओबीसी माइनॉरिटी रिजर्वेशन बच जाएंगे। सबके साथ हम लोग जोड़कर हम मेहनत करके तेलंगाना तरक्की करा के दिखाएंगे। इस बार छेवल्ला से रंजीत रेड्डी साहब को 1 लाख के ऊपर कम से कम 1 लाख मेजॉरिटी देके डॉक्टर रंजीत रेड्डी को इस चुनाव में जिताना है, नहीं है तो आपका रिजर्वेशन चला जाएंगे। अगर विश्वेश्वर रेड्डी को कुछ भी वोट मिले ना, वोट के दिन अगले दिन गए तो अपॉइंटमेंट नहीं है बोल के वॉचमैन से धक्का मार के बाहर निकालने वाले हैं, क्योंकि वो धंधा करने वाले, पैसे कमाने वाले, लोग को जनता को सेवा करने वाले नहीं है। ऐसा नेता अपने को जरूरत नहीं है। डॉक्टर रंजीत रेड्डी आपके भाई है, आपके बगल में रहेगा, आपके साथ में रहेगा। मैं भी इनको वोट दो, इनके साथ साथ मैं और केएलआर हम सब आपके सेवा में लग के रहेंगे। అందుకే మిత్రులారా, 1,00,000 మెజారిటీ చేవెళ్ళలు రావాలి. అందులో 25,000 500 రూపాయలకే ఆడబిడ్డలకు సిలిండర్ ఇంటికాడ ఇచ్చినాం. ఇదే కాదు, ఆర్థిక భారం ఆడబిడ్డలనే ఉంటది. కరెంటు బిల్లు కట్టాలంటే ప్రతి పేద వాళ్లకు 200 యూనిట్లు ఉచితంగా ఆడబిడ్డలకే ఈ రోజు సహాయం అందేటట్టు నిర్ణయం చేసినాం. ఇన్ని రకాలుగా తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డలను ఆదుకోవడమే కాకుండా రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయలతోని పేదలకు ఉచిత వైద్యాన్ని అందించడం. ఇదైనా మాట్లాడతాడేమని చూసిన. ఇదే కాదు, ఇవాళ ఇందిరమ్మ ఇల్లు పేదలు కట్టుకోనికే 4,50,000 ఇల్లు 22,500 కోట్ల రూపాయలతోని తెలంగాణ మొత్తం ఇల్లు ఇస్తున్నాం. అది కూడా మాట్లాడలే. అదే విధంగా 3 నెలల్లో 30,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఎల్బీ స్టేడియంలో పిలిచి 30,000 కుటుంబాలను అక్కడికి రప్పించి వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందాన్ని మేము చూసినాం. అదైనా అభినందిస్తాడేమనుకున్నా, కానీ అది కూడా అభినందించలే. బీసీ జనాభాలో లక్షల కోట్ల నల్లధనం ఉంది. ఆ నల్లధనం తెచ్చి ప్రతి పేదవాళ్ళు, ముఖ్యంగా మా అక్కల ఆడబిడ్డల ఖాతాలల్లో 15 లక్షల రూపాయలు వేస్తా అన్నాడు. అక్క, 1 రూపాయలు వేసిండా మోడీ? 15 లక్షలు వేసిండా? 15,000 వేసిండా? 15 రూపాయలన్నీ వేసిండా? 15 పైసలన్నీ వేసిండా? విశ్వేశ్వర రెడ్డి వచ్చాడుకురా మా అక్కల్ని. మోడీ గారు దుడ్డు ఊడిపోలేదు. ఇట్లా అన్ని రకాలుగా మోసం చేసిండు. మరి ఇవాళ చంద్రశేఖరరావు మోసం చేసినందుకు కర్రు కాల్చి వాత పెట్టిండు. ఇక నరేంద్ర మోడీ కూడా గదే బాటలు నడిచిండు. ఇవన్నీ చూసన్నా ఇవాళ నరేంద్ర మోడీ గారు తెలంగాణకు వచ్చిండు. మీడియా మిత్రులారా, మీరు ప్రజలకు చూపించాలి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నది, ఈ దేశ ప్రధానమంత్రి 10 సంవత్సరాలు ఈ దేశాన్ని వెళ్ళిన ప్రధానమంత్రి తెలంగాణ రాష్ట్రానికి వచ్చి 10 ఏళ్లలో ఇచ్చిన మాట, బయ్యారం ఉక్కు కర్మాగారం గురించి మాట్లాడలే, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడలే, ప్రాణహిత చేవెళ్ల ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టు చేస్తా అందే, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టు చేస్తా అని చెప్పలే, మన ఐజీఐఆర్ కారిడార్ గురించి చెప్పలే, ఐఐఎం ఐఐటి గురించి చెప్పలేదు. ఆయన చిల్లర మల్లర రాజకీయాల గురించి మాత్రమే మాట్లాడాడు. గతం మోసం కాదు, భవిష్యత్తులో ఏం చేస్తాడో కూడా ఒక్క మాట చెప్పలే. ఏమంటాడు ఆయన? సోనియా గాంధీ లైవ్లు బంద్ చేసి, తలుపులు బంద్ చేసి, తెలంగాణ బిల్లు పాస్ చేసి, తల్లిని చంపి బిడ్డను బతికించిండు అన్నాడు.
దానికన్నా క్షమాపణ చెప్తాడేమో మోడీ అని నేను చూసిన. అది కూడా చెప్పలే. రేపు ఎన్నికల తర్వాత తెలంగాణకి ఏమిస్తాడో ఏమి తెస్తాడో ఒక్క మాట కూడా చెప్పలే. ఆయన ఉపన్యాసం అంతా ఇన్నా తెలంగాణకి ఏమన్నా చేస్తాడేమో అభినందిద్దామని. పోనీ 100 రోజుల్లో మన ప్రభుత్వం చేసిన ఒక్క విషయాన్నన్నా వారు ప్రస్తావిస్తారేమో, ఇది మంచి చేసింది పిల్లగాడు పర్వాలేదు అంటాడేమని. వచ్చిన మొదటి 48 గంటల్లోనే ఈ రాష్ట్రంలో 35 కోట్ల మంది ఆడబిడ్డలు ఆర్టీసీలో ఉచితంగా డాక్టర్ రంజిత్ రెడ్డికి అవకాశం ఇస్తే ఈరోజు మహేశ్వరం శాసనసభ నియోజకవర్గ పరిధిలో పెద్దలు మిత్రులు కేఎల్ఆర్ గారి